నీకు ఒకటి చెప్తున్నా, ఆరోగ్యం పోయిందా? బాధపడద్దు. ఏబుకు ఆరోగ్యం పోయింది. అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది. దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు. రే 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 నేను రా, నువ్వైతే ఏందయ్యా, ఏంది మామూలు కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయారు. చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కొని నెమ్మది లేని రోగం. నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని. బాడీ అంతా ఎలర్జీ, నెమ్మది లేదు. బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, భార్య ప్రేమ పోయింది, బంధువుల ప్రేమ పోయింది, కట్టుకున్న భార్య ప్రేమ పోయింది, కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు. అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా, తోడ పుట్టినోళ్ళు వదిలేశారు, బంధు జనాభాలు వదిలేశారు. స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సూదు లాంటి ఈటల లాంటి మాటలు పొడుస్తున్నారు. బతికినోడు అటు బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు, ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, దాసదాసి జనాంగం పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, కడుపును పుట్టినోళ్ళు పోయారు. చివరికి ఏకాకి లైఫ్, ఏకాకి జీవితం. అది ఊహించని అనుభవం, కటిక చేదైన అనుభవం. అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉండవు, ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు. కానీ ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ పోగొట్టుకున్నాడు. లైన్లో ఉన్నారా? చదువుకోమంటారా? కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోవాలా, అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోవాలా. ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అదే విశ్వాసం. సంవత్సరాల ఆరోగ్యం పోయిందా? ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుస్తాడు. పక్షిరాజు యవనము క్రొత్తదగునట్లు నీ యవనమును మరలా నేను క్రొత్తదగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు. నాకేం తెలుసు, ఆయన వాగ్దానం చేశాడు. సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదను అనుంది వాగ్దానం. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదనని ఉంది. సియోనుకి, ఆ సియోన్లో నువ్వున్నావు, నేనున్నా. అన్నయ్య నువ్వు కూడా ఉన్నావు. పోయిందా హెల్త్ ఖరాబ్ అయిపోయిందా? డోంట్ వరీ. రాబోతున్న సంవత్సరాల్లో, నూతన సంవత్సరంలో ఆయన సమస్తము నూతనమైనవిగా చెయ్యగలడు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని తిరిగి ఏబుకు రప్పించినట్టు నిన్ను తిరిగి బాగు చేయగలడు. కానీ నువ్వు ఒక్కటి వదిలిపెట్టకూడదు. ఆయన ఇది చేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఏది వదిలిపెట్టకూడదు? నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమై ఉండగా, అయిన నా యేసు
యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా. ఆమేన్. కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. అన్ని పోయినాయి, అన్ని పోగొట్టుకున్నాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలే. ఆయనతోనే నా వ్యాజ్యం అంటాడు, ఆయన దగ్గరే తేల్చుకుంటానంటాడు, ఆయన నాకు విముఖుడయ్యాడు అంటాడు, ఆయన నా ముఖం తిప్పేసుకున్నాడు, నాకు ముఖం తిప్పేసుకున్నాడు అంటాడు. ఇంకేం ఆయనయా, ఆయన తిట్టి సావంటది భార్య. పనికి మాలిందైనా ఇన్ని మేళ్ళు పొంద తగుదుము కానీ ఒక శ్రమ పొంద తగమా, ఒక కీడు పొంద తగమా, మూర్ఖురాలా బా అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టడు. నా దేవుడు చేస్తాడు కార్యం, నా దేవుడు కార్యం చేస్తాడు. నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అని దేవుని వైపే చూశాడు. చివరికి పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం ఏబులోకి వచ్చిన దాకా, ఏబు మారు మనసు పొందిన దాకా, ఏబు తన స్థితి తను తెలుసుకున్న దాకా ఆ శ్రమ కొలిమి కొనసాగింది. చివరికి తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. ఏబుకు అర్థమై బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను, అయ్యో నన్ను నేను అసహించుకుంటున్నాను అని తను ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి తను తాను అసహించుకొని తన దేవుని ఘనపరిచాడో, తన దేవుని మయంపరిచాడో, తన స్థితిని తాను దేవుని ముందు సాక్షార్థమై ప్రకటించాడో, మళ్ళా ఏబు పోగొట్టుకున్న దానంతటికి డబల్ ఇచ్చాడు. డబల్ 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 500 జతల ఎడ్లు పోతే 1000 జతల ఎడ్లు వచ్చినాయి. 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, ఆయన ఇష్టం. అయింది ఆయన ఇష్టమే. ఈడని ఎవడు చెబుతాడు నీకు? 1000 కొండల పశువులున్నాయి, వెండి బంగారాలున్నాయి, ఏంది నాన్న కానీ అంటాడు. 10 సెంట్ల స్థలం అడిగా, 10 సెంట్ల స్థలం ఏడిసి మొత్తుకొని గందరగోళమై ఏడుగురా ఎంత ఎడుతామని ఇదంతా చేశాడు ఆయన. మరి చెబుతున్నానండి. మరి దీనికి అదిలించాలని 300 మంది సంఘం దగ్గర నుంచి ఎన్ని దాడులు జరిగే కొద్దీ పెరిగిపోతా ఉంది. అది దాడులు నన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సమస్యలు తెచ్చే కొద్దీ, సృష్టించే కొద్దీ దేవుడు దాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. ఇది విస్తరించొద్దంటే ఎవడు కదిలాడకుండా ఉండాలి, శత్రువులు కూడా. అట్ట ఆగిద్ది అది. స్తోత్రం. కెలికారా ఇవాళ నెత్తి మీదకి వచ్చింది, అది అంతే పెరిగిపోద్ది. అది దాన్ని ఎవడు ఆపలేడు. అది దేవుడు పూనుకున్న కార్యం ఇది. సంవత్సరాల పంట పోయిందా? ఆయన అంటాడు, సంవత్సరాల పంట తిరిగి నేను నీకు ఇస్తానంటాడు. ఏమోనన్నయ్య, ఏమో ఈ మాటలు ఏంటంటే బాగానే ఉందిలే కానీ ఏమో నాకైతే నమ్మకం కుదరట్లా, చూసి సాలిపోయింది అంటే నీ కర్మ మొయ్, ఇక నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏది నమ్మితే బెస్ట్? నేను చెప్పింది నమ్మితే బెస్టా, లేకపోతే ఏమో అన్నయ్య ఇంకేం అర్థం కావట్లే, ఇంకేం అనిపించట్లా అంటే ఇంక నీకు రెండో ఆప్షన్ ఏంటో తెలుసా? ఇక చావటమే. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది?
బాగా అర్థమైంది ఇట్టంటే. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన ఆప్షన్లోకి నువ్వు రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంక లేదు నీకు. ఉందా ఇటన్నా నిరీక్షణ? యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. అది అది ఆయన నిరీక్షణ ఆధారం. ఇంకెట్టుందమ్మా నీకు నిరీక్షణ? సిపోరా ఎంతో అని ఉండొచ్చు, మన పరిస్థితి మారదండి అని. ఓకే ఓకే అని గొర్రెలు తొలుకుంటూ పోయాడు. ఎందుకు మారదు? మనం అనుకుంటే మారదు, కానీ నా దేవుడు తలుచుకుంటే ఒక్కరోజు చాలు, ఒక్కరోజు చాలు, ఒక్కరోజు చాలు. కర్రలు పాములు అవుతాయి, పాములు కర్రలు అవుతాయి, కిరీటాలు తల్ల క్రిందులు అవుతాయి, ప్రభుత్వాలు తారుమారవుతాయి నా దేవుడు తలుచుకుంటే. హల్లెలూయా. ఎంతసేపు? ఏమండి, ఏది నమ్మాలండి? విశ్వాస అయినోడు ఏది నమ్మాలండి? ఏవి పోగొట్టుకున్నాడు ఆ విశ్వాసాన్ని? పెద్ద పోరాటం అండి. ఆ విశ్వాసాన్ని మన దగ్గర నుంచి దొంగిలించాలని ఆ సైతాన్ని కూడా పొద్దుగుగులు అదే పని. దరిద్రుడికి, ఆ వెధవన్నర వెధవకి పొద్దుగుగులు అదే పని. ఆడికి ఆడి దెయ్యాలకి, ఆడి దురాత్మలకి, ఆ బ్యాచ్ మొత్తానికి అదే గొడవ. ఏం గొడవ తెలుసా? మన విశ్వాసాన్ని దొంగిలించాలి, దెబ్బ కొట్టాలి, నిర్వీర్యపరచాలి, కృంగతీయాలి, మన విశ్వాసాన్ని నాశనం చేయాలని. దెయ్యాల గోలదే, సైతాన్ల గోలదే, దురాత్మల గోలదే, అపవిత్రాత్మల గోలదే. అయితే మనం మంచి పోరాటం పోరాడాలి. ఏదన్నా వదులుతా కానీ నా దేవుని అందరి విశ్వాసాన్ని మాత్రం వదలను నేను. ఏది ఇంకా ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా నీకు? ఇంకా మారిద్దని నమ్మకం ఉందా? ఒరే బాబా, ఉరి శిక్షలే రద్దు చేశాడు రా నా దేవుడు. ఉరి శిక్షలే రద్దు చేశాడు రా. సింహాలను వాళ్ళే మూసాడు రా. డైరెక్ట్గా సింహాల ముందు పోయి పడ్డాడు. ఆ సింహాలు ఏం చేయలేదు రా బాబు, పక్క పోయి కూర్చున్నాయి. అగ్ని బలాన్ని చల్లార్చినోడు రా నా దేవుడు. ఇంకా నీకు విశ్వాసం ఉందా? ఇంకా జరిగిద్దనే ఇంకా చూస్తున్నావా అంటే, ఇంకా చూస్తా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చూస్తా. అంటే కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు ఎట్టాంటి మాటలు. ఇంకా నమ్మకం ఉందా నీకు? మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంతమంది ఉంటారు ఇట్లా నిరాశ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇంకా ఉందా నీకు? నేనైతే ఎప్పుడో వదిలేసా. నాకైతే అస్సలు నమ్మకం లేదు. నీ బోర్డు నమ్మకం ఎవడికి కావాలి? నేను నమ్ముతున్నా నా దేవుడిని. ఇప్పుడు ఏబు భార్య విశ్వాసం వీగిపోయిందా, వీగిపోలేదా? అందరూ చెప్పండి. అంటే ఆమెకు అన్ని ఇచ్చేనే భజన చేసేటట్టు అని, ఇవ్వకపోతే తిట్టేటట్ట. ఏమన్నా న్యాయం ఉందండి? ఇప్పుడు చూడు, ఏబు విశ్వాసం వీగిపోలా. ఆరోగ్యం పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పంట పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పశువులు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. డబ్బు పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఎడ్లు, ఒంటెలు, గాడిదలు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పిల్లలు పోయారు, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఏం విశ్వాసం అయ్యాన్ని ఇది? నా విశ్వాసం అది. నా దేవుడిని నమ్ముతున్నాను నేను. నన్ను సరిచేస్తాడు. నేను కోల్పోయిన సంవత్సరాల సమృద్ధిని తిరిగి నాకు దయచేయగలడు. నాకుంది విశ్వాసం, నాకు సందేహం లేదు, నాకు అనుమానం లేదు. నా దేవుణ్ణి అనుమానించను నేను అని ఆ విశ్వాసాన్ని పట్టు కూర్చున్నాడు. మిస్టర్ విశ్వాసరావు ఒక్కడ మన పక్కన కూర్చుంటే సంపదరావు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆరోగ్యరావు గారు వస్తారు, వింటున్నారా? ఆరోగ్యరావు వస్తాడు, సంపదరావు వస్తాడు, సమృద్ధిరావు వస్తాడు, ఇంకా మిస్టర్ సమాధానరావు గారు కూడా వస్తాడు, ప్రశాంతరావు గారు కూడా వస్తాడు.
విశ్రాంతిరావు గారు కూడా వస్తారు. విశ్వాసరావు గారు ఒక్కరిని పోగొట్టుకోండి, జాగ్రత్త పడాలండి మనం. ఒక్కొక్కటి దెబ్బ తగులుతున్నప్పుడల్లా విశ్వాసరావు లెగుస్తుంటాడు. వెళ్తాలే అని ఆడికి వెళ్ళేది కూర్చోబెట్టాలా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా విశ్వాసరావు లెగుస్తుంటాడు. ఇంక నేను వెళ్తున్నానులే అని ఆడికి వెళ్ళేది. అన్నీ పోయినా సరే నువ్వు పోవటం కూర్చో. నువ్వు కూర్చుంటే పోయిన వాళ్ళందరూ డబల్ అయి వస్తారు. కూర్చో. హల్లెలూయా. ఎవరిని వదలకూడదు మనం, ఎవరిని బానియకూడదు. మిస్టర్ విశ్వాసరావు గారిని వదలకూడదు. ఇప్పుడే నిద్రలేసిన వాళ్ళు అనుకుంటారు, విశ్వాసరావు ఆడెవరయ్యా చెప్పి ఆడుంటాడు అని అనుకుంటారు. విశ్వాసరావు అంటే విశ్వాసం. అమ్మ విశ్వాసమ్మా, విశ్వాసం. వదిలిపెట్టలా. ఏబు భార్యలాగా ఊరకనే వీక్ అయిపోలా, గట్టిగా నిలబడ్డాడు. కొద్దిగా టైం తీసుకుంది, మొత్తం డబుల్ అయింది. అప్పుడు వచ్చి ఏమని ఉంటుంది భార్య, ఏమన్నా అనుకున్నారా అప్పుడు నేను అలా అన్నానని అని ఉండొచ్చు. అప్పుడేది ఇప్పుడేది పిచ్చిదానా, నీ తంతు నాకు తెలుసులే బాబా అని ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీన గట్టవమ్మా, నీకు తెలియదు. నిన్ను అర్థం చేసుకోలేనా? అప్పుడున్న శోధనలను బట్టి నువ్వు అలా అన్నావులే, పర్లేదులే. నిన్ను ఎవడు శోధించాడో నాకు తెలుసు. వాడి దెబ్బకు నువ్వు అట్ట తయారయ్యావు. అంతేవాడు సైతానుగాడు. మనం ఆత్మీయులు అనుకున్న వాళ్ళని కూడా శత్రువులుగా మారుస్తాడు వాడు. వాళ్ళే మనల్ని బాధ పెట్టేటట్టు చేస్తాడు వాడు. కానీ గుర్తుపెట్టుకో, మొత్తం తిరిగి సమాధానకరమైన సంగతులుగా మారిపోతాయి. రాబోతున్న సంవత్సరాలు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్న బిడ్డలకి రాబోతున్న సంవత్సరము రెండంతల దీవెన సంవత్సరము. కొట్టు. రాబోతున్న సంవత్సరం ఏ సంవత్సరం? రెండంతలుగా దేవుని కార్యాన్ని అనుభవించబోతున్న సంవత్సరం, రెండంతలుగా దేవుని కార్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి ఆరోగ్యాన్ని పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి సమృద్ధి పొందబోతున్న సంవత్సరం, రెండంతలుగా తిరిగి విశ్రాంతిని అనుభవించబోతున్న సంవత్సరం. హల్లెలూయా. రెండంతలుగా దేవుని కార్యాలను చూడబోతున్న సంవత్సరం అని నేను నమ్ముతున్నా. మరి మీరు? అది ఎప్పుడు? విశ్వాసాన్ని హత్తుకొని ఉన్నప్పుడు. అంతేగాక ఏబు పొందినట్టు లోపాలు పరిశీలించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దుకున్నప్పుడు. కుంటారు. ఏం కుంటారు? రెండంతలు పొందు. అది ఏం కొన్నప్పుడు? ఏంటిది? దిద్దుకున్నప్పుడు. అక్కాయ్, దిద్దుకున్నప్పుడు. నేను చెప్పేది జోక్ కాదు, మీకు మామూలుగా సీరియస్గా చెప్తే మళ్ళీ మీరు సరిగా తీసుకోరేమని కొంచెం నవ్వుతో చెప్తున్నా. కానీ నా దేవుడు సిగ్గుపరచడు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. ఏవు గుర్తుపట్టినట్టు గుర్తుపట్టాలి. నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. చూడండి. తనను తాను మెచ్చుకున్నంత వరకు, తనను తాను సమర్థించుకున్నంత వరకు ఏబుగా ఆన్సర్ ఇలా దేవుడు 42వ అధ్యాయంలో, ఏబు గ్రంథము 42వ అధ్యాయంలో 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చదువు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత. అయిపోయిందా? ఈ మాటలు పలికాడు కదా. అన్ని అధ్యాయాల్లో మీరు కావాలంటే చూసుకోండి. 3వ అధ్యాయం దగ్గర నుంచి 42వ అధ్యాయం దాకా ఉన్న అధ్యాయాలన్నీ మీరు చూడండి.
కొన్ని అధ్యాయాలు ఫ్రెండ్స్ వాదిస్తారు, కొన్ని అధ్యాయాలు దేవుడు వాదిస్తాడు, ఆయన ఆన్సర్ ఇడు. ఎప్పుడైతే యోబు తన స్థితిని గుర్తెరిగి తన పరిస్థితిని పరిశీలించుకొని నేను ఇలా తేడాపడ్డాను కదా అని తన్ను తాను విమర్శించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని వైపు మళ్ళుకొని తను తాను సరిదిద్దుకున్నప్పుడు ఆ కింద వచనాల్లో ఏమని రాశాడో తెలుసా? నా యోబు ఇప్పుడు పలికాడు యుక్తమైనది, ఇప్పుడు పలికాడు యోబు యుక్తమైనది. కానీ యోబు ఫ్రెండ్స్ పలకనందుకు వాళ్ళ మీదకి వచ్చింది వ్యాజ్యం, వాళ్ళ మీదకి వచ్చింది కోపం. వచ్చి దేవుడు ఎలీఫజుతో మాట్లాడుతున్నాడు. చదువు. తేమానీయుడైన ఎలీఫజుతో ఏమని మాట్లాడుతున్నాడు? ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం మీ మీద రగులుకుంటుంది. ఇప్పుడు చదువు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి యుక్తమైనది? యోబు పలికిన యుక్తమైనది ఒక్క మాట ఏందో చూద్దాం. చూడండి. పశ్చాత్తాపట్టమే కాదు, ఒక మాట పలుకుతాడు. అది పట్టుకుంటే మీరు గ్రేటే. ఆ మాట ఏదో పట్టుకుంటే 3 అంకెలు లెక్క పెడతా, దమ్ముంటే చూసుకోండి. మరి ఒక మాట పలుకుతాడు. అది సింపుల్ రా, అక్కడే ఉందమ్మా. 42 మొదటి వచనం నుంచి చదువు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, దేవా నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని. అయ్యా, నువ్వు సమస్తము చేస్తావు. నువ్వు ఏది చేసినా అందులో ఏది నిష్ఫలం ఉండదు, అన్యాయం ఉండదు. నువ్వు ఏది చేసినా సంపూర్ణ న్యాయం ఉంటుంది. కానీ నేను నిన్ను వాదించాను, నాకు అన్యాయం చేసావని, ఇలా చేసావని, అలా చేసావని, పిచ్చి మాటలెల్లా నా జ్ఞానానికి నా శక్తికి మించిన మాటలు మాట్లాడి పనికి మాలిన పని చేశాను. కానీ నీవు సమస్త క్రియలను చేయగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని. అంతేకాదు, చూడండి, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. ఏమండి, 2 మాటలు ఆయన గూర్చి పలికిన మాటలు. నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలమో. అనవసరంగా నువ్వేవి చెయ్యవో, నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నీ క్రియలన్నీ న్యాయయుక్తములు, నిష్ఫలములు కాదు, అవి ఫలింపు కలిగినవే. ఈ 2 మొక్కలే ఆయన పలికింది. వాళ్ళు యోబు పలికినట్టు మీరు పలకలేదు కాబట్టి మీరు ఇప్పుడు బలి అర్పించాలి, లేకపోతే ఉగ్రత వచ్చేది. మీ విషయంలో యోబును అంగీకరిస్తా, యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, బతికిపోతారు. లేకపోతే మీకు మూడిద్ది. అప్పుడు యోబు వాళ్ళ పక్షంగా ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు తన కోపం నుండి వాళ్ళ విషయంలో మళ్ళుకుంటాడు. ఆ తర్వాత చదువు ఏముందో, ఎప్పుడైతే యుక్తమైన పలికాడో, బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడ్డాడో, తన్ను తాను అసహించుకున్నాడో, తన బ్రతుకును తాను చూసుకొని దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడో, దేవుని మయంపరచడానికి ఇష్టపడ్డాడో, అప్పుడు యోబుకి ఏం జరిగిందో చూడు. 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అదిగో రెండు యోబులో మనకు కనపడతా. ఒకటి,
అన్నీ పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. రెండవది, దేవుణ్ణి గూర్చి పలకాల్సిన మాటలు పలికాడు. దేవా, ఎంత పరిశోధించినా నీ చర్యలో న్యాయం, నీ ఉద్దేశించిన నిష్ఫలం కానేరవు. అయితే గీతే నేను నీచుడవుతాను, అనీతిమంతుడవుతాను, కానీ నువ్వు 100% నీతిమంతుడవు దేవా. అయితే గీతే నేను తేడా అవుతాను, కానీ నువ్వు తేడా ఎప్పుడు కాదు దేవా. నేనే పొరబడ్డాను. నేను మంచోడు అనుకొని నన్ను గూర్చి నేను ఎక్కువ ఊహించుకొని నన్ను నేను సమర్థించుకోవడానికి ప్రయత్నించాను, నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని తనలోనికి తను చూసుకొని తను అసహించుకొని పశ్చాత్తాపడ్డాడు. రెండవది, తన స్నేహితుల నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు. మూడవది, తను 2 దేవుని దగ్గర పొందుకున్నాడు. ఆ కిందికి చూస్తే అతనికి హెల్త్ వచ్చింది, మళ్ళీ వైఫ్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు తన బంధుమిత్రాదులు కూడా ఆయన దగ్గరికి చేరి ఆయన పడ్డ కష్టాలను తలుచుకొని ఏడుస్తూ వాళ్ళు తెచ్చిన బహుమానాలు ఏబుకి ఇస్తూ ఉంటారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎన్నో పోరాటాల్లో పాపం ప్రయాణం చేశావు నువ్వు తమ్ముడా, అన్నా, అక్క. ఎన్నో దాడులు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. శత్రువు ఒక ఆట ఆడాడు నీతో, కానీ అన్ని దెబ్బలు తిని కూడా ఈరోజు కూడా ఏబులాగా నువ్వు అదే విశ్వాసాన్ని పట్టుకొని పోరాడుతున్నావు. ఇన్ని గాయాలైనా ఇంకా ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసం. నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనే ఆ విశ్వాసంతో నువ్వు ఏబు ఎదురు చూసినట్టు చూసావు. చూడు, ఏబుకు వచ్చిన 2 ఆశీర్వాదం రాబోతున్న సంవత్సరంలో నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. పొందుకుందామా? అందరికి అర్థమైందిగా? రైట్. నా ధర్మం నేను 1కి 2-3 సార్లు చెప్పా. ఇప్పుడు ఇక మీ ఇష్టం, ప్రార్థన చేసుకుంటారో, ప్రార్థనలో గడుపుతారో, ఉపవాసం ఉంటారో, తిని మరి సినిమాలు చూసుకుంటూ తిరుగుతారో, సోది మీటింగులు వేసుకుంటూ తిరుగుతారు, నాకు సంబంధం లేదు. నా ధర్మంగా నేను చెప్పా. భక్తిలో నువ్వు తిరిగి పుంజుకోవాలి, కోల్పోయిన ఆత్మీయత తిరిగి రెట్టింపు కావాలి, దానికోసం నువ్వు సిద్ధపడాలి. బ్రదర్, మీరు కూడా, మనకేం లచ్చలేం నష్టం కాదు. అర్థమైందా? ఫాస్టింగ్ ఉండి దేవుని పాదాలను పట్టుకొని కాస్త గోజాడుకోండి, దేవునితో సమాధాన పడండి, కాస్త ఆధ్యాత్మికంగా గడపండి ఈ 3 రోజులు. దేవుని కోసం ఎదురు చూసిన మోషే విశ్వాసం సిగ్గుపరచబడలా. మోషే పరిస్థితి అంతా మారిపోయింది. 40 ఏళ్ళు మావయ్య దగ్గర బ్రతికిన మోషేని మళ్ళా కలుసుకొని మోషేతో మాట్లాడడానికి ఒక దినమంతా పట్టింది ఇత్రోకి. అంత స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళి మోషేని నిలబెట్టాడు. అంతేకాదు, మోషేని ఎగతాళిగా మాట్లాడుకున్న ప్రజలంతా కూడా మోషే గురించి ఘనంగా చెప్పుకునేటట్టు ఐగుప్తు అగ్రరాజ్యాన్ని శాసించే గొప్ప నాయకుడిగా మోషేని దేవుడు నిలబెట్టాడు. మోషే చరిత్రని ఆనాడు మిథ్యానీయులే కాదు, ఐగుప్తీయులే కాదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచమంతా కథలుగా చెప్పుకునేటట్టు నా దేవుడు చేశాడు. కాబట్టి ఆయన చేతిలో విరవబడిన రొట్టె ఆశీర్వదించబడి అనేకులకు ఆహారమైనట్టుగా ఆయన చేత విరవబడిన మనం, నలగగొట్టబడిన మనం అనేకులకు దీవెనకరంగా మారుతామని ఎరిగి ధైర్యం తెచ్చుకోండి. మనం దేవుని చేతుల్లో ఉన్నాం, యేసయ్య రెక్కల్లో ఉన్నాం. మనం రాబోతున్న సంవత్సరాలు శుభప్రదమై తన పిల్లలకు ఆశీర్వాదకరమై 2 దీవెనకరమగినట్లుగా నా దేవుడు చేయగలడు. నిరీక్షించి ధైర్యం తెచ్చుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ నిరంతరం మనకు తోడై ఉండునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా అపరాధములు క్షమించు. ఇతరులను క్షమించే బుద్ధి కూడా మాకు దయచే. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి
రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపు. నీ ఏ వాగ్దానాలు అయితే ఈవేళ ఇక్కడ పలికావో అవన్నీ నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చు. ఆర్థిక దారిద్ర్యత, అప్పుల బాధలు యేసునామములో తొలగిపోయి రాబోతున్న సంవత్సరాలు కరువు తీరిన సంవత్సరాలై సమృద్ధి 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 కలిగిన సంవత్సరాలుగా మారిపోవునుగాక. ఆమేన్. కనికరించు, మా బిడ్డల్ని బలపరచమని యేసునామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి. ఉండగలిగే ఓపిక ఉంటే ఫాస్టింగ్ ఉండండి. ఇదొక వాగ్దానంగా తీసుకొని ధైర్యం తెచ్చుకోండి. కృంగుబాటులోంచి బయటికి రండి, నిరాశ నిస్పృహల్లోంచి బయటికి రండి, విశ్వాసమందు బలపడండి. దేవుడు మంచి దినాలు నీకు చూపించగలుగుతాడు. నీవు నీ సంతతి ఆశీర్వదించబడే రోజు నా తండ్రి నీకు చూపించగలుగుతాడు. నీ కోల్పోయిన నీ వారిని తిరిగి నువ్వు కలుసుకునే విధంగా నా తండ్రి చేయగలుగుతాడు. ఆ దినం రప్పించగలుగుతాడు. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమని తురించిన, అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన,
చేసేను కనువిందు, యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు